హే గైస్, వెల్కమ్ టు కేజీఎఫ్ క్రాంతి గోల్డెన్ ఫ్యాక్ట్స్ చాప్టర్ నెంబర్ 3. ఈ వీడియోలో కొన్ని ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం. వీడియోలో ఒక్కసారైనా మీరు ఇట్స్ అమేజింగ్ జింగ్ జింగ్ అంటారు. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫోటోలో కనిపిస్తున్న ఇతని పేరు జోర్డాన్ కిన్యారా. ఇతను యుగాండాకి చెందిన వ్యక్తి. ఇతనికి సరిగ్గా 6 సంవత్సరాలు ఉన్నప్పుడు కొంతమంది కోర్టులో తప్పుడు కేసు వేసి అన్యాయంగా తన తండ్రి దగ్గర నుండి ఒక స్థలాన్ని లాక్కున్నారు. అది మనసులో పెట్టుకున్న జోర్డాన్ 18 సంవత్సరాలు కష్టపడి చదివి లాయర్ అయ్యి 23 సంవత్సరాల తర్వాత ఆ స్థలాన్ని మళ్ళీ గెలుచుకున్నాడు. మనది కానిది ₹1,00,00,000 మనకొద్దు, మనదనేది ₹10 వదలొద్దు. మార్స్ మీద పరిశోధనలు చేయడానికి నాసా వాళ్ళు మార్స్ క్యూరియాసిటీ రోవర్ని ఆగస్టు 5న మార్స్ మీదకి పంపారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 5న హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అని సాంగ్ ప్లే చేసుకుంటూ బర్త్డే ఒంటరిగా సెలబ్రేట్ చేసుకుంటుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న దీని పేరు జీసస్ క్రైస్ట్ లిజర్డ్. దీనికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, బైబిల్ ప్రకారం జీసస్ క్రైస్ట్ నీటి మీద నడుస్తారు, అలాగే ఈ బల్లి కూడా నీటి మీద పరిగెత్తుతుంది. అందుకే దీనికి జీసస్ క్రైస్ట్ లిజర్డ్ అని పేరు వచ్చింది. ప్లాంటబుల్ పెన్సిల్స్ అని కొన్ని పెన్సిల్స్ ఉన్నాయి. ఈ పెన్సిల్స్కి చివరి భాగంలో విత్తనాలు ఉంటాయి. పెన్సిల్ రాసి రాసి చిన్నదయ్యాక దాన్ని మట్టిలో పూడ్చిపెడితే అది పూలు కూరగాయల మొక్కలుగా పెరుగుతుంది. మంచి ఐడియా కదా. 73 సంవత్సరాల నిల్సన్ ఇజియాజ్ పాపినో అనే ఇతను పోర్చుగీస్కి చెందిన ఒక యూట్యూబర్. మీరు విన్నది కరెక్టే, ఇతను ఒక యూట్యూబర్. తన ఛానల్ 2000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయిన సందర్భంగా 2000 మంది సబ్స్క్రైబర్స్ పేర్లు రాసుకొని అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పాడు. ఇంకేముంది, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. కేవలం ఒక్క వారంలో ఇతనికి 38 లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చారు. ప్రజెంట్ ఇతనికి 48 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సబ్స్క్రైబర్స్ తలుచుకుంటే ఏదైనా చేస్తారు. అందుకే ఐ లవ్ మై సబ్స్క్రైబర్స్. పక్షవాతం ఉన్న తన కూతురికి నడుస్తున్న ఫీలింగ్ రావాలని ఒక తండ్రి ఈ షూస్ని డిజైన్ చేశాడు. తను నడుస్తుంటే తన కూతురికి కూడా నడుస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ పాప ముఖం చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. తండ్రి మనసు అలాంటిది. మరి ఫ్రాన్స్కి చెందిన రేన్ లెనిక్ సెతస్కోప్ని కనిపెట్టాడు. అది ఎందుకు కనిపెట్టాడో వింటే మీరు జింగ్ జింగ్ అంటారు. సెతస్కోప్ కనిపెట్టక ముందు పైన ఏమీ లేకుండా చెస్ట్ మీద తలపెట్టి హార్ట్ బీట్ వినేవాళ్ళు. రీన్ లెనక్కి అలా ఆడవారి మొండి చెస్ట్ మీద తలపెట్టి హార్ట్ బీట్ వినటం బాగా ఇబ్బందిగా అనిపించింది. ఈ ఇబ్బంది తట్టుకోలేక సెతస్కోప్ని కనిపెట్టాడు. ఫస్ట్ క్రియేట్ అయిన కంప్యూటర్ వైరస్ క్రీపర్. ఇది 1971లో క్రియేట్ అయింది. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం. స్టడీ టిప్స్ అండ్ టెక్నిక్స్ అనే వీడియోలో నన్ను చాలామంది ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మంచి యాప్ కానీ వెబ్సైట్ కానీ చెప్పమన్నారు. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి మీకు క్యాంబ్లీ అనే యాప్ బాగా ఉపయోగపడుతుంది. ఈ యాప్లో మీరు డైరెక్ట్గా అమెరికా, కెనడా, ఇంగ్లాండ్కి చెందిన వాళ్ళతో మాట్లాడొచ్చు. మీరు మాట్లాడే దాంట్లో ఏమైనా తప్పులుంటే వాళ్ళు అప్పుడే సరిచేస్తారు. 24/7 ఈ యాప్లో మీకు ట్యూటర్స్ లభిస్తారు. సో మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఈ యాప్ని యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ప్రోమో కోడ్ దగ్గర క్రాంతి వ్లాగర్ అని ఇస్తే మీకు 32% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. How are you? I'm good. How are you? I'm good, thank you. My name is Guy. I come from London, England. Oh, that's good. I'm from India. Oh, good. And what is your name? My name is Kranti Kumar. Kranti Kumar. Nice to meet you. శ్రీలంకకి చెందిన ఒక వ్యక్తి గూగుల్ మ్యాప్స్లో కొలంబియాలోని కొల్లుపీటియా అనే పోలీస్ స్టేషన్కి 5 స్టార్ రేటింగ్ ఇచ్చాడు. అతను రాసిన రివ్యూ వింటే మీరు నవ్వుకుంటారు. అతను రాసిన రివ్యూ ఏంటంటే, ఐడి కార్డు మర్చిపోయినందుకు నన్ను అరెస్ట్ చేశారు. నన్ను చాలా బాగా చూసుకున్నారు. జైల్లో గదులు చాలా విశాలంగా శుభ్రంగా ఉన్నాయి. ఆహారం పర్వాలేదు, కాకపోతే 3 పూట్ల అన్నమే పెడుతున్నారు. అది కొంచెం బోరింగ్గా ఉంది. పోలీస్ ఆఫీసర్స్ చాలా స్నేహపూర్వకంగా ఉన్నారు. మొత్తానికైతే మంచి అనుభూతి పొందిన రివ్యూ రాశాడు. వీడు జైలుకి వెళ్ళాను అనుకుంటున్నాడో లేక రెస్టారెంట్కి వెళ్ళాను అనుకుంటున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. ఇంగ్లాండ్లో పాయిజన్ గార్డెన్ అని ఒక తోట ఉంటుంది. దీంట్లో అన్ని ప్రమాదకరమైన విషపూరితమైన మొక్కలు ఉంటాయి. వాటిని చూడటానికి పబ్లిక్ని కూడా ఎలౌ చేస్తారు. కానీ కండిషన్, ఎవరి సామాన్లకు వాళ్లే బాధ్యులు. సామాన్లు అంటే ఇక్కడ ప్రాణాలు. ఆల్బర్ట్రోస్ అని ఒక పక్షి ఉంది. అది సంవత్సరాల తరబడి నేల మీద వాలకుండా ఆకాశంలో తిరుగుతూనే ఉండగలదు. గంటకి 80 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి. వాతావరణంలో వచ్చే మార్పులు కూడా ఇవి గ్రహించగలవు. ఆగకుండా 16,000 కిలోమీటర్లు ప్రయాణించగలవు. కేవలం 46 రోజుల్లో మన భూమి చుట్టూ ఒక రౌండ్ వేయగలదు. ఆడగబ్బిలాలు తలక్రిందులుగా పిల్లలకి జన్మనిస్తాయి. పిల్లగబ్బిలాలు బయటికి రాగానే వాటి రెక్కలతో క్యాచ్ పట్టుకుంటాయి. క్రేజీ బ్యాట్స్.
అరటిపండుని హ్యాపీ ఫ్రూట్ అంటారు. ఒక అరటిపండు తింటే చాలు చిరాకు, కోపం, డిప్రెషన్ మొత్తం పోతాయి. దీంట్లో ట్రిప్టోఫాన్ అనే ఎమినో యాసిడ్ ఉంటుంది. మనం తిన్నప్పుడు అది సెరోటోనిన్గా మారుతుంది. సెరోటోనిన్ మన బ్రెయిన్ని హ్యాపీ మూడ్లోకి తీసుకువెళ్ళే న్యూరో ట్రాన్స్మిటర్. ఈసారి ఎవరైనా కోపంలో ఉంటే ఒక అరటిపండు నోట్లో కుక్కేయండి. మీకు గోల్డ్ కొరికే అలవాటు ఉందా? అయితే మీకు శుభవార్త. గోల్డ్ కొరకటం వల్ల మీ వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మీ గోళ్ళలో కొన్ని క్రిములు ఉంటాయి, అవి యాంటీబాడీస్గా మారే అవకాశం ఉంది. యాంటీబాడీస్ మీ శరీరంలోకి బ్యాక్టీరియా వస్తే వాటితో యుద్ధం చేసి మన శరీరాన్ని కాపాడతాయి. సో గోల్డ్ తినటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. గోల్డ్ తినటం వల్ల నష్టాలు కూడా ఉన్నాయి, కానీ అవి చెప్పి ఈ ఫ్యాక్ట్ని నాశనం చేయడం నాకు ఇష్టం లేదు. మన ముఖం నీటిలో పెట్టినప్పుడు మన గుండె కొట్టుకోవటం స్లో అవుతుంది. ఇలా జరగటాన్ని మెమేలియన్ డైవ్ రిఫ్లెక్స్ అంటారు. మనం నీటిలో దిగినప్పుడు ఎక్కువసేపు ఉండటానికి, ఎనర్జీని కాపాడుకోవటానికి మన బ్రెయిన్ బాడీలో కొన్ని పార్ట్స్ని పనిచేయకుండా చేస్తుంది. ఈ ఫిజియోలాజికల్ రెస్పాన్స్ని మెమేలియన్ డైవ్ రిఫ్లెక్స్ అంటారు. మీరు సెకండ్కి 70 రూపాయలు సంపాదిస్తూ బిల్గేట్ ఆస్తి కంటే ఎక్కువ సంపాదించాలంటే మీకు 2921 సంవత్సరాలు పడుతుంది. బిల్గేట్ సెకండ్కి 7000 రూపాయలు సంపాదిస్తాడు. ప్రపంచంలో ఉన్న 10 అతిపెద్ద విగ్రహాల్లో 8 విగ్రహాలు బుద్ధుడివే. టాంజానైట్ స్టోన్, ఇది ఆఫ్రికా టాంజానియాలోని మౌంట్ కిలిమంజారోలో మాత్రమే కనిపిస్తుంది. ఇది డైమండ్ కంటే 1000 రెట్లు అరుదైనది. మీ ఏజ్ని 7తో మల్టిప్లై చేసి మళ్ళీ దాన్ని 1443తో మల్టిప్లై చేస్తే మీ ఏజ్ 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఏజ్ 16 అనుకోండి. 16 × 7 × 1443 చేస్తే ఆన్సర్ 161616 వస్తుంది. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. 1857 డబ్లిన్లో గ్రేట్ విస్కీ ఫైర్ అనే సంఘటన చోటు చేసుకుంది. 5000 విస్కీ డ్రమ్లకి మంటలు అంటుకొని వీధుల్లోకి విస్కీ పారింది. ఈ దుర్ఘటనలో 13 మంది చనిపోయారు. వాళ్ళు చనిపోయింది ఆ మంటల వల్ల కాదు, వీధుల్లో పారిన విస్కీ తాగటం వల్ల. ఈ విస్కీ మంటల వల్ల విషపూరితంగా మారింది. ఫ్రీగా వచ్చింది కదా అని విస్కీ తాగి ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. ఈ రోజుల్లో ఎవరికైనా పళ్ళుడిపోతే ఆర్టిఫిషియల్గా తయారు చేసిన పళ్ళ సెట్ని అమరుస్తారు. కానీ 18వ శతాబ్దానికి ముందు చనిపోయిన సైనికుల పళ్ళతో చేసిన పళ్ళ సెట్ని ఉపయోగించేవాళ్ళు. గెలీలియో జనవరి 8న మరణించాడు. స్టీఫెన్ హాకింగ్స్ జనవరి 8న జన్మించాడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ మార్చి 14న జన్మించాడు. స్టీఫెన్ హాకింగ్ మార్చి 14న మరణించాడు. గెలీలియో మరణించిన రోజు స్టీఫెన్ హాకింగ్ జన్మించాడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ జన్మించిన రోజు స్టీఫెన్ హాకింగ్ మరణించాడు. వాట్ ఏ కోఇన్సిడెన్స్. చార్లీ చాప్లిన్ ఆస్కార్ అందుకున్నప్పుడు 12 నిమిషాల పాటు స్టాండింగ్ అవేషన్ ఇచ్చారు. ఆస్కార్ చరిత్రలో ఇంతసేపు స్టాండింగ్ అవేషన్ ఇచ్చింది చార్లీ చాప్లిన్కి మాత్రమే. అండ్ హీ డిజర్వ్ ఇట్. అప్పుడే పుట్టిన పిల్లలు ఎంత ఏడ్చినా కళ్ళలో నుండి నీరు రాదు. వాళ్ళకి టియర్ గ్లాండ్స్ అప్పుడే తయారవ్వవు. వాళ్ళ కంటిలో ఉండే నాళాలు పూర్తిగా తయారవటానికి కనీసం 1 నెల పడుతుంది. యుద్ధంలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడు సెర్బియాకి చెందిన మామ్సిలో గవరిక్. ఇతనికి 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు సెర్బియా తరపున ఫస్ట్ వరల్డ్ వార్లో పాల్గొన్నాడు. 1914లో ఆస్ట్రో హంగేరియన్ సైనికులు గవరిక్ తండ్రిని, తల్లిని, అమ్మమ్మని, 3 అక్కలని, 4 అన్నయ్యలని ఉరితీసి వాళ్ళ ఇంటికి నిప్పంటించారు. ఆ టైంలో గవరిక్ తన అంకుల్ ఇంట్లో ఉండటంతో బ్రతికిపోయాడు. కుటుంబం లేక, ఇల్లు లేక సెర్బియా ఆర్మీలోని 6th ఆర్టిలరీ డివిజన్కి వెళ్ళాడు. అక్కడ ఉన్న మేజర్ బొడ్డోడి స్టోరీ విని చలించిపోయి తనని తమ టీంలో చేర్చుకున్నాడు. ఆ రోజు సాయంత్రమే ఆస్ట్రో హంగేరియన్ సోల్జర్స్ ఉన్న లొకేషన్ని చూపించి వాళ్ళ మీద బాంబులు వేసి తన పగని తీర్చుకున్నాడు. 8 ఏళ్ల వయసులో గవరిక్కి ప్రమోషన్ ఇచ్చి యూనిఫామ్ ప్రజెంట్ చేశారు. అమెరికన్ సివిల్ వార్లో యుద్ధంలో చనిపోయిన వారి కంటే విరోచనాలతో చనిపోయిన వారి సంఖ్య ఎక్కువ. దాదాపు 95,000 మంది విరోచనాల బాధతో చనిపోయారు. దీనికి కారణం డీహైడ్రేషన్, అలసిపోవటం, ప్రేగులు పగిలిపోవటం. 1985 మెక్సికో సిటీలో 8.0 మ్యాగ్నిట్యూడ్ ఉన్న భారీ భూకంపం వచ్చింది. ఒక హాస్పిటల్ కూలిపోయింది. ఆ హాస్పిటల్లో అప్పుడే పుట్టిన చాలామంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళకి మిరాకిల్ బేబీస్ అని పేరు పెట్టారు. 7 రోజుల పాటు ఏమీ ఆహారం కానీ, పాలు కానీ, నీరు కానీ ఏమీ లేకుండా బ్రతికే ఉన్నారు. 7 రోజుల పాటు. హవాయి పిజ్జాని మొదటిసారి కెనడాలో తయారు చేశారు. దీన్ని చేసింది గ్రీస్కి చెందిన వ్యక్తి. చైనీస్ ఫుడ్ నుండి ఇన్స్పైర్ చేశాడు. ఈ పిజ్జా ఆస్ట్రేలియాలో మోస్ట్ పాపులర్.
వ్రిగ్లేస్ డబుల్ మింట్ అనే చీవింగ్ గమ్ గురించి వినే ఉంటారు. యాక్చువల్లీ మొదట్లో ఇదొక సోప్ కంపెనీ. సోప్ కొన్న వారికి బేకింగ్ సోడా గిఫ్ట్గా ఇచ్చేవారు. సోప్ కంటే బేకింగ్ సోడా ఎక్కువ ఫేమస్ అయింది. సో సోపులు తయారు చేయటం మానేసి బేకింగ్ సోడా తయారు చేయటం మొదలుపెట్టారు. బేకింగ్ సోడా కొన్నవారికి చీవింగ్ గమ్ గిఫ్ట్గా ఇచ్చేవారు. తర్వాత బేకింగ్ సోడా కంటే చీవింగ్ గమ్ ఫేమస్ అయింది. సో బేకింగ్ సోడా తయారు చేయటం ఆపేసి చీవింగ్ గమ్ అమ్మటం మొదలుపెట్టారు. ఈసారి చీవింగ్ గమ్కి ఏమీ గిఫ్ట్ లేదు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.